హలో నమస్తే. ఇప్పుడే బాలీవుడ్ యాప్ సిరీస్ ఏ కాలి కాలి అమ్కిన్ అనే యాప్ సిరీస్ చూడటం జరిగింది. ఈ సిరీస్ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. హిందీలో రూపొందిన భారీ యాప్ సిరీస్ 6 ఎపిసోడ్లుగా సీజన్ 2 గా వచ్చింది. ఆసక్తి కలిగించే కథా కథనాలు, హైలైట్ గా నిలిచే కెమెరా వర్క్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచే లొకేషన్ ఇవన్నీ కలిసింది ఏ కాలి కాలి అమ్కిన్ యాప్ సిరీస్. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫారం ద్వారా భారీ యాప్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అలా వచ్చిన మరో క్రైమ్ యాప్ సిరీస్ గా కాలి కాలి అమ్కిన్ జనవరి 14న 2022లో ఈ సిరీస్ 8 ఎపిసోడ్లతో ప్రేక్షకుల ముందుకు రాగా 2 గా 6 ఎపిసోడ్లతో ఈ సిరీస్ నవంబర్ 22న స్ట్రీమింగ్ అవుతుండగా రీసెంట్ గా ఈ సిరీస్ ని తెలుగులో డబ్ చేసి స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇక ఇండెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విక్రాంత్ శిఖాని ప్రేమిస్తాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ అనుకోకుండా అతని జీవితంలోకి పూర్వ వస్తుంది. శ్రీమంతుడి ఇంటికి విక్రమ్ అల్లుడైనందుకు తన ఫ్యామిలీ సంతోషపడుతుంది. అయితే విక్రమ్ మనసంతా శిఖా పైనే ఉంటుంది. శిఖాకి అఖిల్తో పెళ్లి కుదిరినప్పటికీ కూడా తనతో తీసుకెళ్లాలని ప్రయత్నిస్తాడు. ముందు పూర్వాన్ని చంపడానికి ప్లాన్ చేయటంతోనే సీజన్ 1 ముగుస్తుంది. పూర్వాన్ని కిల్లర్ చంపలేదని, కిడ్నాప్ మాత్రమే చేశాడని తెలవడంతో విక్రాంత్ షాక్ అవుతాడు. కిల్లర్ 100 కోట్లు డిమాండ్ చేస్తే విక్రమ్ 300 కోట్లు కిల్లర్ అడిగాడని మామయ్యతో చెబుతాడు. ఇక విక్రమ్ అనుకోకుండా ఒక హత్యలో ఎలా విరుక్కున్నాడు, విదేశాలకి ఎందుకు పారిపోవాలని అనుకున్నాడు, ఇక పూర్వాన్ని కిడ్నాప్ చేసింది ఎవరు నుండి గురువుని విక్రమ్ మామగారు ఎందుకు పిలిపించారు, పూర్వ కిడ్నాప్ వెనుక ఎవరున్నారు, గురువుని చూసి ఎందుకు భయపడుతున్నాడు, చివరికి పూర్వాన్ని కిడ్నాప్ చేసింది ఎవరు, ఆమె ఎక్కడుందో గురువు కనుక్కున్నాడా, అప్పుడు విక్రాంత్ ఏం చేశాడు, పూర్వాన్ని వదిలించుకొని శిఖాతో కలిసిపోవడానికి అతను చేసిన ప్రయత్నం ఏమిటి, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే. ఎలా ఉందంటే మొదటి సీజన్ కి కొనసాగింపుగా రెండో సీజన్ నడుస్తుంది. ఒక ఎపిసోడ్ కి నిడివి 40 నిమిషాలకు పైగానే ఉంటుంది. ప్రధానమైన పాత్రల చుట్టూ కథ నడుస్తూ ఆసక్తిగా ఉంటుంది. ఈ కథకి స్క్రీన్ ప్లే ప్రధానమైన బలం అని చెప్పాలి. అన్ని పాత్రలు కలుపుతూ వెతుకుతూ ప్రతి ఎపిసోడ్ చివరిలో ఉత్కంఠాన్ని రేపుతుంది. దాంతో ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఒక ఆసక్తి ఆడియన్స్ లో రేగుతుంది. విక్రమ్ భార్య ఎంతో శ్రీమంతురాలు. ఆమెను ఇష్టపడి ప్రేమించి పెళ్లాడుతుంది. అయినా ఆమెను వదిలించుకొని శిఖ అనే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని ప్రేమించి పెళ్లాడాలని ఆయన అనుకుంటాడు. శిఖ భర్త కూడా సమాజంలో గౌరవమైన ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఆయన ఎంతో మంచివాడు అయినప్పటికీ అతన్ని మోసం చేసి విక్రమ్ తో వెళ్లిపోవాలని ఆమె ట్రై చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరి డిఫరెంట్ మెంటాలిటీ ఈ కథలో హైలైట్ గా నిలుస్తాయి. ఈ కథ స్వేచ్ఛగా పరుగులు తీస్తూ కంగారుగా 4 గోడల మధ్య సెట్టేసే ప్రయత్నం అయితే కనిపించదు. మంచు కొండలు, అడవులు, చేజింగులు, ఫైరింగులు, ఇలా ఒక బాలీవుడ్ సినిమాకి ఏమాత్రం తగ్గకుండా ఈ సిరీస్ ముందుకు వెళ్తుంది. దర్శకుడైతే ప్రతి పాత్రను చాలా ఇంట్రెస్టింగ్ గా మలిచాడు. ఆ పాత్ర స్వభావ విషయంలో ఏమాత్రం అయోమయం లేకుండా చూసుకున్నాడు. ఇక ఈ సిరీస్ కి ప్లస్ అంటే బలమైన కథ, ఆసక్తికరమైన కథనంతో దర్శకుడు ఎక్కువ మార్కులు కొట్టేశాడు. యాక్షన్, ఎమోషనల్ బ్యాలెన్స్ చేసే తీరు కూడా చూసే ప్రేక్షకుడికి ఆకట్టుకుంటుంది. నిర్మాణ పరంగా కూడా ఈ సిరీస్ గొప్ప సిరీస్ గానే నిలుస్తుంది. తగ్గట్టే లొకేషన్లు కూడా ఈ సిరీస్ కి మరింత హెల్ప్ చేశాయని చెప్పాలి. ఈ సిరీస్ కి ఫోటోగ్రాఫ్ అందమైన లొకేషన్లు ఆవిష్కరించడంలో ప్రేక్షకుడిని మెప్పించాడు. సిరీస్ లో నేపథ్య సంగీతం ఈ సిరీస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. రాజేష్ పాండే ఎడిటింగ్ కూడా మెప్పించింది. ఈ సిరీస్ లో 6 ఎపిసోడ్లు ఎక్కడ కూడా అనవసరమైన సన్నివేశాలు అయితే కనిపించవు. అలాగే ఎక్కడ సాగదీసినట్టు కూడా అనిపించదు. హింస, రక్తపాతం సన్నివేశాలు కూడా చాలా తక్కువే. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్, దీంట్లో నటించిన వారంతా అనుభవం ఉన్న వ్యక్తులు కావటంతో అందరూ సహజంగా నటించినట్టు అద్భుతంగా తీర్చిదిద్దారు. దీని కారణంగా ఈ కథ తెరపైన కాకుండా మన కళ్ళ ముందు జరిగినట్లుగా అనిపిస్తుంది. అసభ్య సన్నివేశాలకి తావు లేకుండా చూసుకున్నారు. కథ, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం ఈ సిరీస్ కి 4 పిల్లర్ల మాదిరిగా మారాయి. మొత్తం మీద క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో ఈ సిరీస్ కూడా ఒకటిగా నిలుస్తుంది. వీలుంటే 1 టైం చూసేయండి. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.